దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. 6గురిని అరెస్ట్ చేశారు. తెలుగు సహా పలు భాషలకు చెందిన దాదాపు 500 మూవీలను పైరసీ చేసినట్లు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్లో సినిమా పైరసీ ముఠా గుట్టురట్టైంది. 5గురు ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు సహా ఇతర భాషల సినిమాలను పైరసీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా పైరసీ వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి 22,400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమనే 3,700 కోట్ల రూపాయల నష్టపోయిందన్నారు. దీనివల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. పైరసీ కేసులో జాన కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని, అతడు సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మరొకరికి పంపించాడని సిపి సివి ఆనంద్ వెల్లడించారు. కిరణ్ ముఠా ప్రత్యేకమైన యాప్ ద్వారా సినిమాలను పైరసీ చేసిందన్నారు. పైరసీ మూవీస్ చూసినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు కావడం అనేది కూడా జరుగుతూ ఉంది. సో అదో సామాజిక నేరంలాగా మారిపోయింది. ఫారెన్ వెబ్సైట్స్, టెలిగ్రామ్ ఛానల్స్, ఇల్లీగల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, దీని ద్వారా ఇవి పైరసీ తర్వాత దాన్ని ప్రచారం చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్, ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. మరో ప్రధాన నిందితుడు పాట్నాకు చెందిన అశ్విని కుమార్ హ్యాకింగ్ లో నిపుణుడని సిపి తెలిపారు. అర్స్లాన్ అహ్మద్, ఇతను జహనాబాద్, బీహార్ చెందినవాడు. ఇతను కూడా ఆ రాష్ట్రంలో అక్కడ హిందీ, భోజ్పూరి, ఆ ఏరియాకి సంబంధించిన సినిమాలన్నీ కూడా అతను ఈ విధంగా వెళ్లి రికార్డ్ చేసి సీరియల్ ఇన్ఫెంట్ రాజ్ కి పంపిస్తా ఉన్నాడు టెలిగ్రామ్ ఛానల్లో. అతను కూడా సేమ్ డిపెండింగ్ ఆన్ పాపులారిటీ 15,000 to 50,000 రూపీస్ పేమెంట్ జరుగుతా ఉంది. డిజిటల్ మీడియా సర్వర్స్ మొత్తం హ్యాక్ చేసే నైపుణ్యం అతడికి ఉందన్నారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ లో ఉంటుందన్నారు సిపి సివి ఆనంద్. ఇతర భాషల చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లు కూడా ఉన్నారని చెప్పారు. సినిమా పైరసీలకు నెదర్లాండ్స్ కు చెందిన ఐపీ అడ్రస్ వాడుతున్నారన్నారు. ఈ ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 500 సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించామన్నారు.